గ్రాడ్యుయేషన్ డే అనేది నా సర్వీస్ కాలంలో మొదటి కార్యక్రమం. ఇట్లా వినూత్నంగా ఇట్లా గ్రాడ్యుయేషన్ డే చేయడం అనేది సాధారణంగా ఆ డే ఉందని మనకు తెలుసు. కాబట్టి ఇట్లా ప్రైమరీలో కూడా మనం చేయాలని చెప్పి ఆలోచన సాధించుకోవడం అనేది ఇట్లా విద్యార్థులకు ఉత్సాహాన్ని నింపే కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన పాఠశాల హెచ్ఎం మండలం గారికి, పాఠశాల గవర్నమెంట్ కమిటీ బడిని ఇప్పుడు రేపు కూడా ముందుకు తీసుకోవడానికి వాళ్ళ యొక్క సహాయ సహకారం ఉండాలని కోరుకుంటూ వారికి, అదేవిధంగా మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కీలకమైన సమయాన్ని ఈ సాధంగా ఈ సమయంలో సెలవులు పెట్టాం. అయినా సరే అక్కడ కొద్దిగా పని పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఉన్న సార్కి, అదేవిధంగా శ్రీధర్ సార్కి సాధంగా చెప్పాలంటే శ్రీధర్ సార్ కొన్ని వినూత్న కార్యక్రమాలు బాగానే ఆలోచన చేసింది చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా మనం స్కూల్కి వచ్చినామా, స్కూల్ గేటు లోన్కి వచ్చినామా, కంప్లీట్గా మనం విద్యార్థుల కోసం కేటాయించడం తక్కువ ఉన్నారు. మన స్కూల్ గేట్ దాటినామా ఇక మళ్ళీ మన వ్యక్తిగత కార్యక్రమాలు సహజంగా ఉంటాయి. అదో కార్యక్రమం స్కూల్ ఉన్నంతసేపు సహజంగా విద్యార్థులకే మన యొక్క టైం కేటాయించాలని చెప్పి ఒడవడిలో మనం ఉన్నాం. కాబట్టి ఆ విద్యార్థులు కూడా చదువు వచ్చే విషయంలో మనం చాలా విశేషంగా టీం వర్క్లా సమిష్టిగా ఏ కార్యక్రమం విజయవంతం జరగాలన్నా దాంట్లో అందరూ ఈ యొక్క కృషి ఉన్నప్పుడు మాత్రమే కార్యక్రమం విజయవంతమవుతుంది. అంతేగా రామసేతు నిర్మించాలంటే ఒక నీళ్ళుడు నలుగురు పెట్టలేదు, వానరులు అందరూ కలిస్తేనే అదేమైంది ఆ సేతు నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఏ కార్యక్రమం కూడా జరగాలన్నా దాని ఇంకా అందరూ కృషి పరోక్షంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మన సుమలత గారు సహకరించారు. ఎందుకంటే ఆ రోజు మనం సుమలత గారిని గుర్తించి, భవాని గారిని గుర్తించి మన వారి ఆధారంగా మన కిషన్ ఆధారంగా మనం గుర్తించారే వీళ్ళని పట్టుకుంటే మనం సహజంగా మనము అరే మన స్కూల్లో స్ట్రెంత్ పెంచుకొచ్చాం సార్ అనడం, రద్ద మేడం కూడా సహజంగా అప్పుడు ఉన్నది ఇక్కడనే వచ్చింది. రజిత మేడం, అనురాధ మేడం అనుకొని ఎట్లయినా సరే వీళ్ళతో మాట్లాడి కొద్దిగా కన్విన్స్ చేయాలి. సార్ ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకున్నాడు. సహజంగా నేను ప్రోగ్రామ్ అనుకోలేదు. ఏది ఇట్లా 5,000 పెట్టి మనం ఇట్లా సహజంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఒక 40-50 వేలు కట్టుకుంటాం. సహజంగా మీరు 40-50 వేలు అక్కడ కట్టకండి. సహజంగా ఇక్కడ ఒక 5,000, 3,000, 5,000 ఇక్కడ స్కూల్ కట్టండి. ఎంతమంది విద్యార్థులు అంతమంది విద్యార్థులకు మనం ప్రైవేట్ స్కూల్ బుక్స్ తీసుకొద్దాం. ఇక్కడ ఆ స్కూల్లో ఎంతైతే విద్య అందుతుందో, ఏదైతే స్పోకెన్ ఇంగ్లీష్ స్కిట్లో చేశారు కదా, అది గోయింగ్ డూయింగ్ అని అన్నాం కదా, అలాంటి విద్య కాకుండా ఒక మంచి విద్య అందించే విద్య మనం చేద్దామని చెప్పి మనం అక్కడ విశేషంగా సారు మంచి ఇంగ్లీష్లో కూడా సార్ మంచి ఎక్స్పర్ట్ సారు, మండల స్థాయిలో కూడా ఇంగ్లీష్లో సార్ ట్రైనింగ్ ఇస్తుంటారు, మంచి ఎక్స్పర్ట్. కాబట్టి ఆ విధంగా స్కిట్ కూడా చాలా బాగా వండింది. మన కార్యక్రమంలో స్కిట్ అయ్యేది చాలా బాగా వండింది. ఇక మనకు అనురాధ మేడం ఉండి సహజంగా మీరు ఏ కార్యక్రమం చేసినా మీకు నేను సపోర్టు, మీరు ఏం చేస్తారో చేయండి, బాడీని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేయాలి. బాడీలో ఇక విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా ఏ కార్యక్రమం చేద్దామని చెప్పి చేసినా కూడా నేను ముందునని చెప్పి మన అనురాధ మేడం సపోర్ట్ చేయడం, సార్కి దానికి సార్ కూడా కొన్ని వినూత్న కార్యక్రమాలు తీసుకోవడం ఇట్లా పోవడం అనేది చాలా సహజంగా జరిగింది. ఈ స్కూల్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే సహజంగానే చల్లూరులో వేసినా, పాముగుంట వేసినా. పాముగుంటకు నేను వెళ్ళినప్పుడు అక్కడ అంతా ఎడారి వాతావరణం, ఒక చెట్టు కూడా లేదు. అక్కడ ఒక 10 years నేను అక్కడ 10 yearsలో దాదాపు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో హరితారం రావడం, రావడం, అక్కడ చెట్లు పెట్టడం, మేము వచ్చేటప్పుడు మంచి గ్రీనరీగా తయారు అయింది. ఆ స్కూల్ మంచి గ్రీనరీగా చాలా బాగా ఇట్లనే ఒక రాయి చెట్టు పెట్టడం, పెద్దగా కావడం అది కూడా జరిగింది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్కి రాగానే ఇక ఈ చెట్లను వచ్చిన తర్వాత ఇది ఒక మన గతంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక శాంతి నికేతన్ లేక అనిపించింది. ఎందుకంటే ఒక కంప్లీట్గా చెట్లతో ఉంది, ఎండలేదు. ఎందుకంటే ఈ చెట్లు ఆకులు రాయలేదు కానీ సహజంగా మొత్తం నీడ. ఎండ కోసం ఏం చేసేదంటే చలికాలంలో అరే ఎండ ఎక్కడ దొరుకుతుందని చెప్పి చైర్ తీసుకొని చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కొద్దిగా చలికాలంలో మనం ఏం చేస్తాం, సహజంగా బయట కూర్చుంటాం కదా కొద్దిగా వేడి కోసం, అక్కడ మొత్తం నీడ ఉండేది స్కూల్లో. అంటే అంత మంచి అట్మాస్ఫియర్ ఉన్న స్కూల్. కాకపోతే దీన్ని ఇంకా జర మనం ఉన్నతంగా ఇంకా కలర్ఫుల్గా తయారు చేసుకుంటే ఈ స్కూల్ చాలా చక్కగా తయారవుతుంది. ఇంకా దీనికి చరిత్ర అంటే రావి చెట్టు అని చెప్పింది కదా, వాస్తవానికి రావి చెట్టు దీని యొక్క సాక్ష్యం. ఈ బడి యొక్క చరిత్ర చెప్పాలంటే చెట్టును చూస్తే సరిపోతుంది, అంత గొప్పమైన చరిత్ర ఉన్న స్కూల్ ఇది. ఎన్నో బ్యాచ్లు ఇక్కడ నుండి వెళ్ళినాయి, కానీ అన్ని బ్యాచ్లు ఇట్లా ఈ గ్రాడ్యుయేషన్ తోటి వెళ్ళినవి నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే గ్రాడ్యుయేషన్ తోటి వెళ్తున్నాయి. అట్లా ఇప్పుడు ఈ బ్యాచ్లో 11 మంది ఒకరి నుంచి ఒకరు, ఎందుకంటే వాళ్ళకు మ్యాథ్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు టీచ్ చేసిన సార్ ఈవీఎస్ ఇంగ్లీష్ చేసిన కాబట్టి ఒకరి నుంచి ఒకరు అంటే ఒకరికి వస్తే ఇంకొకరు ఎంబడే పోటీ. అరే నాకెందుకు రాదు,
అనే విధంగా ఉన్న బ్యాచ్ ఇది. కాబట్టి ఈ బ్యాచ్ ఉంది, ఇప్పుడు వచ్చే బ్యాచ్ కూడా అలాంటి బ్యాచే. అంటే వచ్చే 4వ 5వ బ్యాచ్ అది కూడా తక్కువ బ్యాచ్ ఏం కాదు. వాళ్ళని కూడా మనం తీర్చిదిద్దితే అవి కూడా రత్నాలు తయారవుతాయి. మన బడికి వస్తేప్పుడు అన్ని రాళ్ళే వస్తాయి, వాస్తవానికి ఒక మట్టి ముద్దనే వస్తుంది. కానీ ఏ బ్యాచ్ అయినా సరే మనం అద్భుతమైన వ్యక్తిగా తీర్చాలంటే అది టీచర్ల పర్ఫార్మెన్స్ ఆధారపడుతుంది. ఇప్పుడు సార్ హై స్కూల్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు అన్నారు కదా, నేను టీచర్ కావడం కారణం ఏంటంటే మాకు మా సార్ ఏంటంటే సైన్స్ బాగా చెప్పేది, భాస్కర్ సార్ అని. చాలా అంత ముందుకు సైన్స్లో మా ఎస్ఎస్సి రంగత్ ఉన్నది ఇక్కడనే. సైన్స్లో దాదాపు 60-70 మంది, ఎందుకంటే 100 మంది ఉంటే అలా 60-70 మంది సైన్స్లో ఫెయిల్ అయ్యేవాళ్ళు. అప్పుడున్న బ్యాచ్ మాకంటే ముందు బ్యాచ్ మా కంటే ముందు బ్యాచ్కి వచ్చింది సార్ ఎప్పుడైతే వచ్చి సైన్స్ బోధన చేసిండో 100% ఒక్కరు కూడా ఫెయిల్ కాదు, 100% పాస్ అయ్యారు. అంటే టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ తోటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు అనేది నిర్ణయం అవుతుంది. అదే టీచర్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. ఇలా తల్లిదండ్రులు జన్మనిస్తారు, వాళ్ళు కొన్ని బుద్ధులు నేర్పించి బడికి పంపిస్తారేమో, కానీ వాళ్ళ జీవితకాలంలో యొక్క ప్రవర్తన ఎట్లా నిర్మాణం అవుతుందంటే టీచర్ యొక్క ప్రవర్తన ఆధారంగా విద్యార్థుల యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి టీచర్ అనేవాడు ఆదర్శవంతమైన వ్యక్తిగా ఉంటాడు, ఉండాల్సిందే కూడా. కాబట్టి ఈ బ్యాచ్ గురించి చెప్పుకుంటే శివ అన్నాడుగా, ఒక్కొక్కరి గురించి మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తే సార్ విశ్లేషణ అన్నాడు, కానీ విశ్లేషణ సార్ లేక ఆ సార్ అంతా విశ్లేషణ నేను చేయలేను. చేసే విషయాల్లో విశ్లేషణ చేస్తాను, కానీ కొన్ని విషయాలు నేను విశ్లేషణ చేయలేను. అంటే కొందరికి కొన్ని విషయాల్లో టాలెంట్ ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక రకమైన టాలెంట్ ఉంటుంది. కొందరు బాగా మాట్లాడగలుగుతారు, కొందరు బాగా ఆడగలుగుతారు, కొందరు బాగా మంచి కవిత్వం రాయగలుగుతారు. అంటే మనలో ఒక టాలెంట్ అనేది సహజ సిద్ధంగా ఉంటుంది. ఆ టాలెంట్ని బయట తీయడమే ఇక్కడ యొక్క విద్య. సహజంగా వ్యక్తిలో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ బయట తీయడము ఉపాధ్యాయుల యొక్క పని. కాబట్టి శివ తీసుకున్న వీళ్ళందరూ అమ్మాయిలను తీసుకున్న విధంగా శివ ఎంత సహజంగా చదువుతాడో అంత అల్లరి, సహజ సిద్ధంగా అది కోతి స్వభావం ఉన్నది, పెద్ద కోతి, మామూలు కోతి కాదాడు. మంచిగా మళ్ళీ చదువులో నెంబర్ 1. అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్, అంటే ఇక్కడ ఆటలైనా సరే, అక్కడ పాటలైనా సరే, ఇక్కడ మాటలైనా సరే, మాట కూడా చాలా గట్టిగా మాట్లాడతాడు. కాబట్టి ఆ నెంబర్ 1 స్టూడెంట్ వాడిని మాత్రం కొద్దిగా ట్రాక్లో, ఈ యొక్క హై స్కూల్లో ట్రాక్లో తీసుకోబోతే ఒక నెంబర్ 1 స్టూడెంట్. ఈవెన్ భవిష్యత్తులో ఐఏఎస్ ఆఫీసర్ అయిన కూడా మనం ఆలోచించాల్సి అంటే ఆ స్థాయిని ఆలోచించాలి. అదేవిధంగా ఇక మన ఇక చౌహాన్ అభిరామ్ ఏంటంటే డీసెంట్గా ఉంటాడు వ్యక్తి, అందరి అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది, ఎవరిని ఎట్లా మాట్లాడాలో మాట్లాడిస్తాడు. వాస్తవానికి వాడు 4th క్లాస్ ఉన్నప్పుడు చదువులో చాలా వెనుక. నేనేమనుకుంటా అంటే విద్యార్థులని ఎక్కడ మనం భయపెట్టొద్దు, వాళ్ళని ప్రేమగానే చూడాలి, వాళ్ళని దగ్గర తీసుకోవాలి. మనం ఏ విషయం అయితే చెప్పాలనుకుంటున్నామో ఆ విషయం చెప్పాలి. అప్పుడప్పుడు కొట్టవలసిందే. మరి ఏదైనా శృతి మించితే ఏమంటారు చూసినావా, శృతి మించింది అనుకో దాన్ని మనం మళ్ళీ కంట్రోల్ చేయలేం. కాబట్టి వాళ్ళని ఎంతైతే దగ్గర తీసుకుంటామో అంత దూరం పెట్టే ప్రయత్నం. అంటే దూరం అంటే మీన్స్ వాళ్ళకి చదువు దృష్ట్యా వాళ్ళని కొద్దిగా స్టడీ చేయడం కోసం అప్పుడప్పుడు వాళ్ళని మందలించడమా, అవసరం అంటే బెత్తం తీసుకొని కొట్టడమా, సామధానం ఏదో దండోపాయాలు ఉంటాం కదా, అట్లా ఆ రకంగా విద్యార్థులను తీర్చిదిద్దవలసిన పని మనకు ఉంది. కాబట్టి అభిరామ్ ఏంటంటే 4th ఉన్నప్పుడు చాలా వీక్, అరే నేను చదువు వస్తుందా అనుకునేది. ప్రతి విద్యార్థిని పాజిటివ్ వేలో చూడాలి. ఏ విద్యార్థికి ఏది రాదని చెప్పడానికి మనకు హక్కు లేదు అన్నది కూడా. ఎందుకంటే ప్రతి విద్యార్థిలో సహజంగా ఏముంటుంది, ఆ యొక్క విద్య అనేది ఉంటుంది, దాన్ని వెలికి తీస్తున్నాం. కాబట్టి అరే నీకు రాదంటే మనకి అక్కడ మనం బ్రేక్ వేసినట్టేగా. అరే నీకు చదువు రాదురా అంటే మన యొక్క మానసిక స్థితి కూడా అట్లే తయారవుతుంది. అరే నాకు రాదేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ ఏం చేస్తారంటే ఆ ఉన్న ఉత్సాహం కూడా కాస్త నిరుత్సాహంగా మారి చదవడంలో వెనుకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విద్యార్థులు కూడా రాదు అన్నాడు సర్టిఫికేట్ చేయడానికి లేదు, అందరూ చదువుతారు. ఒకరేమో 5లో చదివారు అనుకో, కొందరు 6వ తరగతిలో చదువుతారు, కొందరు 7లో చదువుతారు. సహజంగా నేను 10th వరకు మామూలు యావరేజ్, కానీ ఇంటర్ నుండి చాలా బాగా చదివిన. ఎవరంటే అక్కడ మాకు చెప్పిన కదా సార్ భాస్కర్ సార్ అని, ఆయన యొక్క ఇన్స్పిరేషన్ తోటి అప్పుడు నేను పికప్ అయ్యి బాగా ఇంటర్, డిగ్రీ, అట్లా బీఎడ్, ఎంఎస్సీ ఇట్లా అవన్నీ చేసి టీచింగ్ వృత్తిలోకి రావడం జరిగింది. నాకు ఇష్టమైన ప్రొఫెషన్. కాబట్టి దీనికి ఎట్లయినా సరే రావాలని చెప్పి అనుకున్నాం, వచ్చినాం, నేనైనా అదృష్టం. అట్లా అభిరామ్ అయినా సరే, మన ప్రశాంత్ అనేవాడు ప్రశాంతమైన మనిషి, ఆడు ఎప్పటికీ ప్రశాంతంగానే ఉంటాడు, ఎప్పటికీ మంచి. చదవాలనుకుంటే చదువుతాడు, చదవద్దు అనుకుంటే రిజర్వ్ ఉంటాడు అంతే. ఆ విషయంలో ఇక ముందు కూడా ఇక వాడు ఏదో ఆలోచిస్తుంటాడు, అట్లా చేస్తుంటాడు. కాబట్టి కానీ చదివితే మాత్రం నెంబర్ 1గా చదువుతాడు. ఇక అభిరామ్ చెప్పారు ఆల్రెడీ, ఇష్టము మారే చూస్తున్నాడు అన్నాం కదా, మనం చెప్పినప్పుడు మనం కూడా ఎంత వినయం ఉంటుంది అంటే నటన మొత్తం వచ్చేస్తుంది. ఇక సార్ నేను చేస్తా సార్ అంటే ఇక
చేసాడు వాస్తవంగా టాలెంట్ ఉంది. వాడు దృష్టి పెడితే చెప్పగలిగితే ఒక రాయడంలో బద్ధకం ఉంటుంది. ఎందుకో నాకు నేను కూడా అబ్జర్వ్ చేసిన. ఆ రాయడానికి ఇట్లా అంటాడు, చిత్ర రాయడంటే తన సంవత్సరం రాసుకుంటాడు, బద్ధకం ఉంటుంది వాస్తవానికి. కానీ ఆ బద్ధకాన్ని కొద్దిగా వదిలించుకుంటే శివతో పాటు ధీటుగా అయ్యే మనస్తత్వం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అదేవిధంగా శోహన్ కూడా, వశీకర్ కూడా. వశీకర్ సైలెంట్, మాటలు తక్కువ పని ఎక్కువ. సహజంగా వాడు ఏం చేస్తాడంటే మంచి రైటింగ్ స్కిల్ ఉన్న వ్యక్తి, బాగా చదువుతాడు. కాకపోతే మూమెంట్లో కొద్దిగా వాడు కొద్దిగా స్లోగా అంటే అది మనిషి యొక్క మనస్తత్వం. మనుషులు రకరకాలుగా ఉంటారు. కొందరేమో ఎక్స్ట్రావర్ట్, గట్టిగా మాట్లాడతారు, బయటకు మాట్లాడతారు, వాళ్ళ సమాజంలో తిరుగుతారు. కొందరేమో సహజంగా ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ వాళ్ళ యొక్క అంతర్గత ఆలోచనతోటి ఉండిపోయే వ్యక్తులు. అట్లా మన వశీకర్ అలాంటిది. ఇక శివన్ అంటే శివన్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఇక శివన్ అనేది చదువుతాడు, బాగానే చదువుతాడు. కానీ కొద్దిగా మనకి ఏదైనా ఇబ్బంది అయింది అనుకో, అప్పుడే ఎంబడే ఏడుముఖం వచ్చేస్తుంది. అయ్యో నేను ఎందుకు రాలేదు అని ఫీలింగ్ వచ్చేస్తుంది. నువ్వు అంటే కదా మావాడు బాగా చదువుతాడు అని చెప్పి అంటే కదా, సహజంగా వాడు చదివితే వాడు కూడా నెంబర్ 1. ఏ ఒక్కరిని మనం తక్కువ చేయడానికి లేదు. అందరూ 6వ తరగతి 7వ తరగతి 10th ఇంటర్ ఎక్కువ కూడా షైన్ అవుతారు. కాకపోతే షైనింగ్ చేసే విధానంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర గణనీయంగా ఉండాల్సింది. అదేవిధంగా అమ్మాయిని తీసుకుంటే ఇక వీళ్ళంతా చెప్పాలంటే ఇక అందమైన రాక్షసులు అనొచ్చు. వీళ్ళుగా ఏంటంటే పోటీ, వాళ్ళలో వాళ్ళకే పోటీ. ఎంత పోటీ ఉంటుందో అంత కలిసిమెలిసి ఉండే తత్వం కూడా వాళ్ళు. అంటే మంచి దోస్తులుగా ఉంటారు. స్టార్టింగ్లో ప్రాధిక్యం వచ్చినప్పుడు బాగా తెలుగు చెప్తాడు, బాగా ఆలోచన చేసేది, నాకు వస్తుందా రాదా అనేది. కొద్దిగా తెలుగులో వీక్ ఉండదు వాస్తవానికి. ఇంగ్లీష్లో మంచి పర్ఫెక్ట్, మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అయినప్పుడు తెలుగులో కొద్దిగా వీక్ ఉండేది. వీళ్ళందరూ అనర్గళంగా చదువుతుంటే మనం బోర్డు మీద ఒక పద్యమో లేకపోతే ఒక సెంటెన్స్ వాక్యమో రాస్తే కనీసం పుస్తకం చదవన్నా, కథ పుస్తకం చదవన్నా కూడా చదివేది. కానీ ప్రాధిక్యం కొద్దిగా గుణితం చేసుకునేది. ఈ అమ్మాయి కొద్దిగా తడబడి ఒక నెల 2 నెలలు స్ట్రగుల్ పడ్డది. తర్వాత మెల్లగా పికప్ అయిపోయింది. వీళ్ళతో పాటు సమూజిగా తయారైంది. అంటే ఏదైనా సరే సాధన ద్వారా సాధించినామే. అరే నేను నేర్చుకోవాలని తపన మనలో ఉన్నప్పుడు ఎంతో కొంత మనం నేర్చుకుంటాం. అవి పర్ఫెక్ట్గా నేర్చుకుంది, వాళ్ళతో పాటు సమానంగా తెలుగులో వచ్చేసింది. ఒక రాయడంలో మాత్రం అందరికీ ఇంకా అది కూడా పర్ఫెక్టే ఉన్నారు రాయడంలో. ఎందుకంటే హై స్కూల్ లెవెల్లో వినాక ఆ స్కిల్ కూడా పూర్తిగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అట్లా ప్రాధిక్య. రేణుశ్రీ, ఇక రేణుశ్రీని తీసుకుంటే ఎక్కువ ఇంట్లో గారాభం చెప్పాలంటే, ఇక సింపుల్గా చెప్పాలంటే మంచి గారాభం ఉన్న మా అమ్మాయి. ఏదంటే అది కావాలంతే. అప్పుడు ఇది కావాలంటే సార్ ఇప్పుడు నేను చదువుతా అంటే చదవాలంతే. ఇక నో ఛాన్స్ ఇయ్యేది వేరే వాళ్ళకి, నేనే చదవాలంటది. ఇక కాబట్టి ఈ విషయంలో ప్రతి విషయంలో మనం ఇట్లే ఉండాలి. అట్లని కొద్దిగా మొండి అనేది కూడా తగ్గించే ప్రయత్నం మనం చేయాలి. నాకు తెలిసి తగ్గింది ఆమెలో. అప్పుడు నేను 4వ తరగతి అంతా లేదు, మొండి అయితే తగ్గింది. అట్లా ఉంటుంది. కానీ మంచిగా తయారైంది ఆమె కూడా. ఈ 5 నుంచి అవుతుంది. ఇక నెక్స్ట్ భవిష్య బాగా చదువుతుంది. కాకపోతే రిజర్వ్డ్ ఉంటుంది. మళ్ళీ డ్యాన్స్ బాగా చేస్తుంది, ఆటలు కూడా బాగా ఆడుతుంది, చదువు కూడా బాగా చదువుతుంది. కానీ రిజర్వ్డ్ మనస్తత్వ విధానం అది ఆమె. అట్లా అందరితో మంచిగా ఎంత మూవ్ అవ్వాలో అంతే మూవ్ అవుతుంది. డిస్టెన్స్ పెట్టుకుంటుంది, అదే డిస్టెన్స్లో మంచిగా మూవ్ అవుతుంది. చాలా చక్కని అమ్మాయి భవిష్య. నెక్స్ట్ ప్రత్యూష. చెప్పినాం కదా అందాల రాక్షస్ అని చెప్పి. ఇక నాకు అది రాలేదనుకో ఆ చదువు, ఇటు నాకు ఇది ఎందుకు వస్తలేదు, ఇప్పుడు నాకు ఇది రావాలి సార్ అంటది. ఇక ఈ విషయంలో నేను ఎందుకు వెనకబడ్డా, నాకు ఇది ఏంటి సార్ చెప్పేదాకా వదిలిపెట్టాం. మళ్ళీ ఆ విషయం అప్పటికప్పటికి ఆమెకు తెలియాలి. ఆ విషయం తెలియకపోతే ముందు ఆమెకు నిద్రపట్టకపోవడంలో వాళ్ళ అమ్మకు కూడా నిద్రపట్టాలి అట్లా. కాబట్టి ప్రత్యూష ఈమె కూడా నెంబర్ 1. అల్లరి ఉంటుంది, అల్లరి వేయడమే ఉంటుంది, చదవడం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఉన్న బ్యాచ్ అంతా. అంటే సార్ అన్నట్టు కొద్దిగా జమ్ములు లాంటి వ్యక్తులు ఉన్న మనుషులే, అందరూ కూడా జమ్ములు అవుతాయి. ఏ బ్యాచ్ అయినా అద్వితీయమైనది నా దృష్టిలో. ఏ బ్యాచ్ ప్రత్యేకత ఆ బ్యాచ్కి ఉంటుంది. ప్రతి బ్యాచ్ మంచి బ్యాచే, కాకపోతే ఇలా పర్ఫార్మెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఇది అద్వితీయ బ్యాచ్ అని చెప్పి అనొచ్చు. నెక్స్ట్ ప్రణవి మనం ఎంత బాధ అవుతుందో మనం చిన్న మాట అన్నా చూస్తారే, ఆ కళ్ళ నుండి నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇన్స్టాంట్గా ఎంత మన కళ్ళని దాచిపెట్టుకోవాలమ్మా. ఇప్పుడు అన్ని ఖర్చు చేస్తే దొరికాయి మళ్ళీ తర్వాత. కాబట్టి ప్రణవి కూడా చాలా చక్కగా అవుతుంది. ఏమన్నా అంటే చాలా బక్కని అమ్మాయి చక్కగా అవుతారని అట్లా
మీరు అది పక్కన మళ్ళీ వదిలేసారు కానీ చక్కగా అవుతుంది కాబట్టి కొద్దిగా ఆమెలో మానసిక స్టామినా మనం పెంచాలంటే కొద్దిగా ఆమెను కూడా ర్యాష్గా తయారు చేసే ప్రయత్నం చేయాలి. ఆటల ద్వారా అది బయటకు వచ్చేస్తుంది. ఆటలు అనేది ప్రైవేట్ స్కూళ్ళలో ఆటలు ఎక్కువ ఉండదు, చదువు ఉంటుంది కానీ మానసిక రోగులు తయారు చేస్తారు అక్కడ వాస్తవానికి ప్రైవేట్ స్కూల్లో మానసిక రోగులు మానసిక రోగులు అంటే అనొద్దట కానీ మానసికంగా వాళ్ళని కుంగి కృషి చేసే విధంగా తయారు చేస్తారు వాళ్ళు. అదే మన స్కూల్ అయితే మన గవర్నమెంట్ స్కూల్ అయితే మంచి గ్రౌండ్ ఉంటుంది. విద్యార్థులకు ఎంతైతే అవుతారో చదివినప్పుడు సహజంగా ఏ వ్యక్తికైనా ఒత్తిడి వస్తుంది, ప్రెస్సింగ్ వస్తుంది, ప్రెస్ అయ్యి ఒత్తిడి గురైపోతారు, ప్రెజర్ వచ్చేస్తుంది. కాబట్టి అది ఆటల ద్వారా రిలీజ్ జరగాలంటే ఆటలు ఆడాల్సిందే. ఎప్పుడైతే ఆటలు ఆడుతున్నామో వాళ్ళు సహజసిద్ధంగా ఎంజిఎమ్స్ రిలీజ్ అవుతాయి. పాజిటివ్ ఎంజిఎమ్స్ అంటాం కదా, అవి రిలీజ్ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ పునరుత్తేజం అనేది రావాలి. కాబట్టి ఎంత ఎక్కువైతే అవుతారో అది అందరికీ వర్తిస్తుంది, మనకు కూడా వర్తిస్తుంది. మనం ఎంత పని అయితే చేస్తామో మనం అంత ఎక్సర్సైజ్ లేకపోతే చిన్న చిన్న ఆటలు మనం ఇంట్లో కూడా మనం షెడ్యూల్లో అలాంటి అయినా అనుకో మనలో ఒత్తిడి అనేది రిలీజ్ అనేది జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు చదువు రావాలంటే చదువు అయితే ఎంత అయితే ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. అందుకే మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేది ఆటలే. మనం మానసికంగా ఎదగాల వ్యక్తి అంటే ఆటలు బాగా ఆడాల్సింది. ఆటలు బాగా ఆడలేదనుకో ఆ వ్యక్తి సహజసిద్ధంగా మనం ఇనుప కండరాలు ఉక్కు నరాలు అంటాం కదా, మన ఇనుప కండరాలు ఉక్కు నరాలు తయారు కావాలంటే చదువుకుంటూ తయారు కావాలి. మన ఎప్పుడైతే ఆటలు ఆడతామో వజ్రతుల్యమైన శరీరం కూడా తయారు కావాలంటే ఎక్కువ ఆటలు ఆడాలి. ఎక్కువ ఆటలు ఆడినప్పుడు మాత్రమే వాళ్ళలో శారీరక మానసిక వికాసం జరిగి విద్యార్థి ఓవరాల్ వికాసం, వ్యక్తిత్వ వికాసం అంటంగా ఓవరాల్ వికాసం అనేది జరుగుతుంది. కాబట్టి మన విద్యార్థి మనం అందుకే ఇట్లా మేమందరం గవర్నమెంట్ స్టూడెంట్సే. కంప్లీట్గా గవర్నమెంట్ విద్యనే కంప్లీట్ ఎక్కడ ఒక ఇంటర్ మాత్రమే ప్రైవేట్, డిగ్రీ గవర్నమెంట్, బీఎడ్ అంటే అది సహజంగా వేరే ఉంటాయి. కాబట్టి సహజ సిద్ధంగా గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థుల యొక్క వికాస శక్తి అంటే ఆ సోషల్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇంతకుముందు సార్ అన్నారు మేము సోషల్ మూవ్మెంట్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఈ యొక్క ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు మాత్రం వస్తుంది. ప్రైవేట్ స్కూల్లో కూడా వస్తుంది, అక్కడ కొంతమంది ఆ మూమెంట్ వేరే ఉంటుంది కదా, కానీ ఎక్కువ వికాసం జరిగేది మాత్రం గవర్నమెంట్ స్కూల్లో. కాబట్టి నెక్స్ట్ తరం వచ్చే విద్యార్థులని ఇంత చెప్పినప్పటికీ మా ప్రధాన ఎజెండా ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ మేము నలుగురం స్టాఫ్ 2 వీవీలు ఉండాలంటే సహజ సిద్ధంగా ఇక్కడ ఒక 75 నుండి 80 మంది విద్యార్థులు ఉండాలి. 75-80 మంది విద్యార్థులు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫుల్ పేజ్ స్టాఫ్ ఉంటే ఇంకా వినూత్నంగా కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈసారి ఒక 2 కార్యక్రమాలు వినూత్నంగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ ఏం తీసుకుంటాం ఆ కార్యక్రమం అప్పటి యొక్క పొజిషన్ బట్టి అప్పటి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనం ఏం తీసుకుంటాము. కాబట్టి ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది సహజంగా తుర్కపల్లి మండలం కాదు నాకు తెలిసి ఈ యొక్క మన జిల్లాలోనే మన చేసేవాళ్ళు లేదు తెలియదు, కానీ మనమైతే సక్సెస్ఫుల్గా ఈ గ్రాడ్యుయేషన్ డే చేసుకుంటున్నాం. ఈ వరవడిని ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ మన స్కూల్లో కొనసాగించే ఆచారం కూడా మనం చేసుకుంటే అట్లీస్ట్ మనమున్నాను ఈ పాఠశాలలో మనమున్నాను ఈ వరవడిని ఇట్లనే కొనసాగిస్తే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా వాళ్ళలో ఉత్తేజం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం అందరం ప్రయత్నం చేస్తూ సమిష్టిగా స్కూల్ అంటే ఒక టీచర్ల బాధ్యత కాదు, సమాజంలో ఊర్లో ఉన్న తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఇక్కడ ఉపాధ్యాయులు ఇక్కడ వీళ్ళందరి సహకారంతో సమిష్టిగా మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మనం అందరం మన బడి అనుకొని ప్రతి అడ్మిషన్ మన మీటింగ్లో అన్నారు ఇక్కడ నుండి బస్సు ఓన్ చేయొద్దని చెప్పి అనుకున్నారు. వాస్తవంగా బస్సు ఓన్ చేయకుండా చేయాలంటే ముందు మనలో చైతన్యం వచ్చినప్పుడే ఇక్కడ ఊళ్ళలో ఉన్న తల్లిదండ్రులు మార్పు వచ్చినప్పుడు చిన్న స్కూల్లో చాలా చక్కగా చెప్తారు. ఇవి మామూలుగా వస్తే చదువు అన్నారు అనుకో ఒక సందర్భం వచ్చి హెచ్ఎం మీడియంతో ఇదే ఏ సబ్జెక్ట్ అయితే చెప్తారు ఆ సార్తో పర్సనల్గా మాట్లాడండి. వస్తే లేదని చెప్పి మన సభలో మాట్లాడాం అనుకో ఏమైపోతే అక్కడ సార్కి ఇబ్బంది అనిపిస్తుంది, అక్కడ విద్యార్థికి ఇబ్బంది అనిపిస్తుంది, అక్కడ మీకు ఇబ్బంది అనిపిస్తుంది, అందరికి ఇబ్బంది వస్తుంది. ఏదైనా పర్సనల్గా విద్యార్థికి ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా సార్తో వచ్చి మాట్లాడితే ఆ యొక్క విషయాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో మనం అందరం ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ టైం కూడా 75 మంది విద్యార్థుల టార్గెట్, అంతమంది విద్యార్థులు ఉన్నారా అంటే 10 మంది పోతున్నారు. నెక్స్ట్ ఉండేది 50 మంది విద్యార్థులే. 50కి ఇంకొక 25-30 మందిని జోడించుకొని 70 నుండి 80 మంది విద్యార్థులు ఉండే విధంగా ప్రయత్నం చేయడం కోసం మనం అందరం విశేషంగా కృషి చేద్దాం. దీనికి లాస్ట్ ఇయర్ ఎట్లయితే సుమలత గారు, భవానీ గారు, మిగిలిన తల్లిదండ్రులతో కృషి చేశారు, కిషన్ గారు ఇట్లా అదే రకంగా నెక్స్ట్ ఇయర్ కృషి చేయాలని చెప్పుకుంటూ ఈ బ్యాచ్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి బ్యాచ్ని నెక్స్ట్ ఇయర్ కూడా తయారు చేయడంలో మేము మా యొక్క స్టాఫ్ మేము అందరం ముందుంటామని చెప్తూ ముగిస్తాం.